జర్మనీ ఆర్ యూరోప్లో జాబ్స్ ఇంకా స్టడీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మెంటర్షిప్ కోసం మీరు మాతో 1-to-1 కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మీ క్వెరీస్ని ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఈ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ గ్లోబ్. ఈ వీడియోలో నేను జర్మన్ ఆపర్చునిటీ కార్డ్ అండ్ జాబ్ సీకర్ వీసా డిఫరెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికి ఏ వీసా ఆప్షన్ అయితే బెటరో డిఫరెన్సెస్ చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. బేసికలీ ఆపర్చునిటీ కార్డ్ అండ్ జాబ్ సీకర్ వీసా రెండు మీరు జర్మనీ ఎంటర్ అయ్యి జాబ్ సర్చ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే వీసాస్. ఈ వీసాస్ ద్వారా మీరు జర్మనీలో ఎంటర్ అయ్యి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం కంట్రీలో ఉండి మీరు జాబ్ సర్చ్ చేసుకోవచ్చు. ఈ రెండు వీసా మీకు రావడానికి వీటి రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. ఈ ఆపర్చునిటీ కార్డ్ ఆర్ జర్మన్లో ఛాన్సన్ కార్టే అంటారు. ఈ ఆపర్చునిటీ కార్డ్ అనేది రీసెంట్లీ జూన్ 2024లో జర్మన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అంతకుముందు వరకు ఎవరైతే జర్మనీకి జాబ్ సర్చ్ చేసుకోవడానికి రావాలో వాళ్ళు జాబ్ సీకర్ వీసాని అప్లై చేసుకోవాలి. ఈ ఆపర్చునిటీ కార్డ్ వీసా అనేది ఈ ఇయర్ జూన్ 2024లోనే రిలీజ్ చేశారు. సో ఎవరైతే జాబ్ సర్చ్ కోసం జర్మనీ రావాలనుకుంటున్నారో ఏ వీసా అప్లై చేయాలి, వాళ్ళకి ఏ వీసా బెటర్ ఉంటుంది, ఏ వీసా చూస్ చేసుకోవాలో మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. ఇందాక చెప్పుకున్నట్టు ఆపర్చునిటీ కార్డ్ అండ్ జాబ్ సీకర్ వీసా రెండు ఎవరైతే నాన్ యూరోపియన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు జర్మనీ ఎంటర్ అయ్యి జాబ్ సర్చ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే వీసా. ఈ టూ వీసాస్ మీద ఇండివిజువల్లీ నేను వీడియోస్ చేశాను, ఛానల్లో ఉంటాయి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ పైన ఐకార్డ్స్లో ఇస్తా, చెక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ రెండు వీసా డిఫరెన్సెస్ చూద్దాం. నెక్స్ట్, టూ వీసాస్కి మీకు క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిఫర్ అవుతుంది. జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ ఏదైతే రీసెంట్లీ వచ్చిందో ఈ వీసాకి మీకు అట్లీస్ట్ 2 years ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఆర్ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుంచి ఉంటే మంచిది. కానీ జాబ్ సీకర్ వీసాకి మీ డిగ్రీ మాస్టర్ ఏదైతే ఉందో డెఫినెట్లీ అది జర్మన్ గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్ అవ్వాలి. ఇందాక చెప్పుకున్నట్టు ఈ టూ వీసాస్ అనేది స్టే డ్యూరేషన్లో కూడా డిఫర్ అవుతాయి. జర్మన్ ఆపర్చునిటీ కార్డ్ వీసా ద్వారా మీరు జర్మనీ ఎంటర్ అయ్యి 1 year వరకు మీరు జాబ్ సర్చ్ చేసుకోవచ్చు జర్మనీలో. అదే జాబ్ సీకర్ వీసా ఏదైతే ఆల్రెడీ అవైలబుల్ ఉందో ఈ వీసా మీరు అప్లై చేసి మీరు ఈ వీసా ద్వారా జర్మనీ ఎంటర్ అయితే మీరు 6 months వరకు జర్మనీలో ఉండి జాబ్ సర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ వీసాస్తో మీరు వర్క్ చేయగలరా? లేటెస్ట్గా ఇంట్రొడ్యూస్ చేసిన ఆపర్చునిటీ కార్డ్తో మీరు వర్క్ చేసుకోవచ్చు జర్మనీలో. అది పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు మీరు, అంటే మ్యాక్సిమం 20 hours per week. జర్మనీలో ఫుల్ టైం వర్క్ అంటే మీరు మ్యాక్సిమం వీక్లీ 40 hours పనిచేస్తారు. అదే పార్ట్ టైం వర్క్ అయితే 20 hours per week చేస్తారు. సో ఈ లేటెస్ట్ ఆపర్చునిటీ కార్డ్ ద్వారా మీరు మంత్లీ 20 hours per week, వీక్లీ 20 hours పని చేసుకోవచ్చు. అదే జాబ్ సీకర్ వీసా ద్వారా మీకు ఎలాంటి వర్క్ చేయడానికి ఆప్షన్ లేదు. సో మీరు వీసా తీసుకొని ఎంటర్ అయ్యి ఓన్లీ మీరు జాబ్ సర్చ్ చేసుకోవాలి, కానీ ఎలాంటి పార్ట్ టైం వర్క్ చేయకూడదు జర్మనీలో. నెక్స్ట్, లాంగ్వేజ్. ఈ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అనేది మీకు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ వచ్చి ఐదర్ A1 లెవెల్ జర్మన్ ఉంటే మంచిది ఆర్ B2 లెవెల్ ఇంగ్లీష్ ఉంటే మంచిది. అండ్ జర్మనీ జాబ్ సీకర్ వీసాకి మీకు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అనేది మ్యాండేటరీ కాదు. మీకు B1 ఉంటే మంచిది ఆర్ మీకు B1 లేకపోయినా ఏదైనా జర్మన్ లాంగ్వేజ్ ఉన్నా ఆర్ ఎలాంటి జర్మన్ లాంగ్వేజ్ నాలెడ్జ్ లేకపోయినా మీకు జాబ్ సీకర్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
కానీ ఆపర్చునిటీ కార్డ్కి మీకు ఎంతో కొంత జర్మన్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండాలి అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫండ్స్. సో మీరు జాబ్ సర్చ్ వీసా ద్వారా జర్మనీకి ఎంటర్ అయితే మీరు ఈ 2 వీసాస్లో ఏ వీసాకైనా మీరు ఫండ్స్ చూపించుకోవాలి. ఫండ్స్ చూపించడం అంటే మీకు జర్మనీలో ఉన్న టైం ఎవ్రీ మంత్ మీకు ఇంత అమౌంట్ అనేది మీ లోకల్ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో ఈ ఫండ్స్ అనేది మీరు డెఫినెట్లీ చూపించాలి. జర్మన్ ఆపర్చునిటీ కార్డ్ మీకు ఇందాక చెప్పుకున్నట్టు వీసా డ్యూరేషన్ 1 year కాబట్టి మీరు 12,324 euros మీ బ్యాంక్ అకౌంట్లో చూపించాల్సి ఉంటుంది. అంటే మీరు ఐదర్ బ్లాక్డ్ అకౌంట్ అయినా ఓపెన్ చేయొచ్చు ఆర్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ అయినా చూపించవచ్చు. బట్ మోస్ట్లీ ప్రిఫర్ చేసే మెథడ్ వచ్చి బ్లాక్డ్ అకౌంట్. మీకు బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏంటో తెలియకపోతే నేను దాని మీద ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో మీకు 12,324 euros అవసరం ఉంటుంది. అంటే పర్ మంత్ మీకు అప్రాక్సిమేట్లీ 1,027 euros. ఈ 1,027 euros అనేది మీకు ఎవ్రీ మంత్ మీ లోకల్ బ్యాంక్ అకౌంట్లో ఇలా 12 months అంటే 1 year మీ వీసా డ్యూరేషన్ వరకు మీకు ఈ అమౌంట్ మీ లోకల్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. ఈ ఫండ్ రిక్వైర్మెంట్ ఎందుకు అంటే మీరు జర్మనీ వచ్చి జాబ్ సెర్చ్ చేసినప్పుడు మీకు ఎలాంటి జాబ్ లేకపోతే మీరు మీ మంత్లీ ఎక్స్పెన్సెస్, ఫుడ్, అకామిడేషన్ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ బేర్ చేయడానికి మీరు ముందే ఒక సర్టెన్ అమౌంట్ మీరు ఒక బ్యాంక్ అకౌంట్లో వేసి బ్లాక్ చేస్తున్నారు అండ్ ఆ ఫండ్స్ మీరు జర్మనీ వచ్చాక యూటిలైజ్ చేస్తున్నారు. అదే జాబ్ సీకర్ వీసాకి మీరు జస్ట్ 5,604 euros చూపించాలి. అంటే పర్ మంత్ 934 euros మీకు అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు జాబ్ సీకర్ వీసా అనేది ఓన్లీ 6 monthsకే వస్తుంది. సో ఈ 6 monthsకి కావాల్సిన అమౌంట్ మీరు బ్లాక్డ్ అకౌంట్లో వేసుకుని చూపిస్తే సరిపోతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఆపర్చునిటీ కార్డ్కి మీకు మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. అదే జాబ్ సీకర్ వీసాకి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి అండ్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు జాబ్ సీకర్ వీసా అప్లై చేయడానికి మంచిది. ఏజ్ రిక్వైర్మెంట్ ఆపర్చునిటీ కార్డ్కి మీకు ఏజ్ అనేది 40 years కన్నా తక్కువ ఉండాలి. సో అప్పుడే మీకు ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేయడానికి కన్సిడర్ చేస్తారు. అది జాబ్ సీకర్ వీసాకి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. అండ్ నంబర్ ఆఫ్ వీసాస్ జర్మన్ ఎంబసీ ఏవైతే ఇష్యూ చేస్తుందో అవి చూసుకుంటే ఆపర్చునిటీ కార్డ్కి ఒక సర్టెన్ నంబర్ ఆఫ్ వీసాసే జర్మన్ ఎంబసీ ఇష్యూ చేస్తుంది, అంటే ఒక లిమిటెడ్ నంబర్. అదే జాబ్ సీకర్ వీసాకి ఎలాంటి లిమిట్ లేదు. సో ఎన్ని వీసాస్ అయినా పర్ ఇయర్ ఇష్యూ అవ్వచ్చు. వేరాజ్ ఆపర్చునిటీ కార్డ్కి ఓన్లీ కొన్ని వీసాసే ఇష్యూ చేస్తారు. సో ఎవరు ఇప్పుడు ఏ వీసా చూస్ చేసుకోవాలో చూద్దాం. ఎవరైనా ఒక వీసా చూస్ చేసుకునేటప్పుడు బేసికలీ మీ కెరియర్లో మీకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకోగలరో దాన్ని బట్టి మీరు ఏదైనా వీసా అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ సీకర్ వీసా. జాబ్ సీకర్ వీసా మనం ఇందాక చెప్పుకున్నట్టు 6 months డ్యూరేషన్ ఉంటుంది. ఈ 6 months మీరు జర్మనీలో వర్క్ చేయడానికి లేదు. సో ఎవరైతే జాబ్ సీకర్ వీసా ద్వారా జర్మనీ వచ్చి జాబ్ సెర్చ్ చేయాలనుకుంటున్నారో మీరు 6 months జాబ్ లేకపోయినా మీరు ఫండ్స్ చూపించుకోవచ్చు. 6 months జాబ్ లేకపోయినా ఈ ఫండ్స్తో మీరు సస్టైన్ అవ్వచ్చు అండ్ మీరు జర్మనీ వచ్చి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి 6 months మీరు జర్మనీలో ఉండి ఈ జర్మనీ ఎలా ఉంటుంది, వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు ఈ జాబ్ సీకర్ వీసా అనేది ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మీరు జర్మనీకి వస్తారు. సో మీకు బేసికలీ జర్మనీయే కాకుండా యూరోప్లో ఏ కంట్రీ అయినా ఎలా ఫంక్షన్ అవుతుంది, ఇక్కడ ఎవ్రీథింగ్ ఎలా వర్క్ అవుతుంది అని మీకు ఆల్రెడీ ఒక ఐడియా వస్తుంది. జాబ్ సీకర్ వీసా అనేది ఎందుకంటే ఓన్లీ జర్మనీయే ప్రొవైడ్ చేయదు, చాలా యూరోపియన్ కంట్రీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది.
సో మీరు జాబ్ చేయకపోయినా ఒక 6 months సస్టైన్ అవ్వచ్చు, మీ దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు జర్మనీ ఎంటర్ అయ్యి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఇద్దాము. ఇన్ పర్సన్ మీరు జర్మనీ ఎలా ఉంటుంది ఏంటి, మీరు ఇక్కడ సెట్ అవ్వచ్చా లేదా, ఇవన్నీ మీరు ఆలోచించుకొని మీకు జాబ్ సీకర్ వీసా అయితే సూట్ అవుతుంది. అదే ఆపర్చునిటీ కార్డ్ అయితే మనం నా ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఆపర్చునిటీ కార్డ్ మెయిన్లీ పాయింట్ బేస్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. సో మీకు ఎన్ని ఎక్కువ పాయింట్స్ ఉంటే మీకు వీసా అంత మీ వీసా ఎలిజిబిలిటీ అంత ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ పాయింట్స్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏజ్ ఫ్యాక్టర్ మీద, మీ ఏజ్ 40 years కన్నా బిలో ఉండాలి, మీకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అండ్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, బట్ ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ మీద మీ ఆపర్చునిటీ కార్డ్ పాయింట్స్ అనేవి డిపెండ్ అవుతుంది. అండ్ మీరు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ 1 year వీసా రావాలంటే మీరు ఆ అమౌంట్ ఆ 1 yearకి కావాల్సిన అమౌంట్ అంటే 12,000 euros ప్లస్ మీరు ఫండ్స్ చూపించుకోవాలి. సో ఇవన్నీ మీరు బేర్ చేయగలరు. 12 months అమౌంట్ మీరు చూపిస్తారు ఫస్ట్, మీ దగ్గర జర్మన్ లాంగ్వేజ్ ఉంది, అండ్ ఇవన్నీ మీరు క్రైటీరియా అంతా ఫుల్ఫిల్ చేస్తే మీకు నేను 1 year ట్రై చేస్తాను, జర్మనీలో జాబ్ సర్చ్ చేస్తాను, 1 year నేను టైం తీసుకొని కంట్రీ ఎక్స్ప్లోర్ చేసి అర్థం చేసుకుంటాను, ఇక్కడ సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతుంది, నేను ఈ కంట్రీలో సర్వైవ్ అవ్వగలనా లేనా అని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఆపర్చునిటీ కార్డ్ చూస్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే జాబ్ సీకర్ వీసాకి మనం చెప్పుకున్నట్టు అక్కడ మెయిన్ ప్రయారిటీ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అవుతుంది. మీకు జర్మన్ లాంగ్వేజ్ లేకపోయినా మీకు మినిమం 5 years అంత ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు జాబ్ సీకర్ వీసా అప్లై చేసుకొని రావచ్చు. అండ్ ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. అది ఆపర్చునిటీ కార్డ్కి ఏజ్ లిమిట్ ఉంటుంది, మీరు ఫండ్స్ ఎక్కువ చూపించాలి, అండ్ మీకు జర్మన్ లాంగ్వేజ్ ఉండాలి. అండ్ జాబ్ సీకర్ వీసా జర్మన్ లాంగ్వేజ్ ఉండడం మ్యాండేటరీ కాదు. సో మీరు ఫండ్స్ చూపించాలి, 1 year మీరు స్పేర్ చేయాలి జాబ్ సర్చ్కి. కోర్స్ మీరు జర్మనీ ఎంటర్ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, అండ్ మీకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేసుకొని మీకు ఏ ఆప్షన్ అయితే బెటరో అలా మీరు జాబ్ సర్చ్ వీసా అనేది చూస్ చేసుకోవడం మంచిది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియోకి రిలేటెడ్ మీకు ఎనీ క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. జర్మనీ గురించి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ కింద మీ క్వెరీస్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సీ యూ అనదర్ వీడియో. బాయ్.